హలో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు హలో స్లో స్టోరీ వరల్డ్. ఈరోజు మన ఛానల్ కోసం నేను రాసిన కథ నా ఊపిరి నువ్వే పార్ట్ 16 అండి. ఈ కథలోని అన్ని భాగాలు కామెంట్స్లో లింక్స్ ఇచ్చానబ్బా. ఇంతవరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూ కథ నచ్చినట్లయితే తప్పకుండా కథ ఎలా ఉందో చిట్టి కామెంట్ రాయండి అబ్బా. మరి ఇంక మనం ఈరోజు కథలోకి వెళ్ళిపోదామా అబ్బా. ఉమామహేశ్వర్కి అతని చెల్లి విషయంలో జరిగిన సంఘటనలన్నీ గుర్తు చేసిన నారాయణ అతన్ని రవి దీపల పెళ్లికి ఒప్పిస్తాడు. దీప తన ప్రేమను తండ్రితో చెప్పి పెళ్లికి ఒప్పిస్తానంటూ చెప్పడంతో కార్తిక్కి అది జరగని పని అని తెలిసినా సరే ఆమె సంతోషం కోసం అతను ఆమె ముందు సరే అంటూ గతం గురించి పూర్తి వివరాలు చెప్పకుండా దీపకు నిజం తెలియజేశాడు. దీపను కాలేజ్ దగ్గర నుంచి తీసుకువెళ్ళడానికి వచ్చిన ఉమామహేశ్వర్ అక్కడ ఉన్న అందరి ముందు దీప రవి పెళ్లి గురించి చెప్పడంతో అది విన్న వారిద్దరి గుండెలు పగిలి ముఖంలో తేజం లేకుండా పోతే అప్పుడే అక్కడికి వస్తున్న కల్పన అది విని ఏమీ తెలియని దానిలా సంతోషంగా దీపకు కంగ్రాట్స్ చెప్తూ రవి వైపు చిన్న నవ్వుతో చూస్తూ మరి మాకు లేదా మీ మ్యారేజ్ ఇన్విటేషన్ అనడంతో రవి కల్పనను చిన్న నవ్వుతో చూస్తూ రవి దీప ముఖ కవలికలను చూస్తూ మనసులో నవ్వుకుంటూ మీరు లేకుండానా అంటూ కల్పనతో సహా అక్కడ ఉన్న వారందరూ తప్పకుండా వారి పెళ్ళికి రావాలంటూ ఇన్వైట్ చేసి వారి పెళ్లి కార్డ్స్ రాగానే తను దీప కలిసి వచ్చి ఇస్తామంటూ చెప్పాడు. అయితే దీప నిర్జీవంగా తండ్రి వైపు కార్తిక్ వైపు చూస్తూ ఆమె వినింది నమ్మడం కష్టంగా ఉండడంతో ఆమె మనసు దాన్ని భరించలేక ఆమె నోటి నుండి ఆ సమయంలో ఒక్క మాట కూడా బయటికి రాలేకపోతూ ఉంటే కార్తిక్ దాని గురించి మాట్లాడదామని చూసినా సరే అతన్ని మాట్లాడొద్దు అంటూ అతని రెండు చేతులను ఒకవైపు నుండి నవీన మరొక వైపు నుండి కేశవ్ పట్టుకుంటే దీప పరిస్థితిని చూసి ఆమెను పద్మిక పట్టుకుంది. అయితే అక్కడ జరిగేది విమల్కి కొంచెం కొంచెంగా అర్థమవుతూ ఉంది. ఎందుకంటే దీప చూపు కార్తిక్ నుండి కష్టంగా పక్కకు మలచడం, కనీసం తండ్రిని ఏంటి నాన్న ఇది నాకు పెళ్ళేంటి అని అడగకపోవడం చూసి అతనికి దీపకు ఆ పెళ్ళంటే ఇష్టం లేదని తన ఇష్టం మరొక చోట ఉంది అని భావించగా ఉమామహేశ్వర్ దీపను కారెక్కమని చెప్పి ఆమె చేతిలో ఉన్న లగేజ్ని తీసుకుంటే ఆమె పరిస్థితిని ఊహించుకున్న కార్తీక్ పద్మిక వైపు చూస్తూ దీపతో తోడుండు అంటూ సైగ చేయడంతో పద్మ అతనికి సరే అంటూ చెప్పి ఉమామహేశ్వర్తో అంకుల్ నాని ఇంకా ఇక్కడికి రాలేదు, నన్ను కొంచెం ఇంటి దగ్గర దించుతారా అనడంతో అతను సరే అంటూ వారు అక్కడి నుంచి పద్మికను ఎక్కించుకొని వెళ్ళిపోతూ ఉంటే కార్తిక్కి రవి వెళ్ళేటప్పుడు అతన్ని చూసిన చూపుకు కోపం బాధ తన్నుకు వచ్చి దీపను ఎలా సొంతం చేసుకోవాలా అంటూ బాధగా కోపంగా అక్కడి నుంచి తన ఆఫీస్ రూమ్కి వెళ్ళిపోయి చేతికి దొరికింది దొరికినట్లు విసిరేస్తూ దీప అంటూ బాధగా అరుస్తూ అతను కొంచెం ఓదార్చుకున్న తరువాత చివరికి అతను దీప తండ్రితో తను ఎవరో చెప్పకుండా దీపను అతను ప్రేమిస్తున్నట్లు వారిద్దరూ పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నట్లు అని చెప్పాలని నిర్ణయించుకొని అదే విషయం అతను తన తల్లికి ఫోన్ చేసి మొత్తం చెప్పి దాని గురించే మాట్లాడుతూ ఉంటే బయట నుండి నవీన కేశవ్ తన మాటలు విని లోపలికి వచ్చి వారు విన్నదాని గురించి అడగ్గా కార్తిక్ వారితో ఇక గతం నుండి ప్రస్తుతం వరకు జరిగింది మొత్తం చెప్పడంతో వారికి కూడా ఆ పరిస్థితుల్లోని తీవ్రత అర్థమయ్యి కంగారు మొదలయ్యింది. మరోవైపు దీప తన కుటుంబంతో కలిసి ఉంది అన్న మాటే కానీ వారి ఎంగేజ్మెంట్ కోసం చేసే షాపింగ్లో ఆమెకు ఎలాంటి ఆసక్తి లేదు. ఒక మరబొమ్మలాగా కూర్చుని ఉండి తండ్రి గురించి కార్తిక్ గురించి ఆలోచిస్తూ మనస్సులోనే బాధపడుతూ ఏం చేయాలో తెలియక తన ప్రేమ గురించి ఈ పరిస్థితుల్లో ఎలా చెప్పాలి అని తండ్రిని ఎలా ఒప్పించాలని ఆలోచిస్తూ చివరికి ఆమె అక్కడి నుంచి వాష్రూమ్ అంటూ వారితో చెప్పి వాష్రూమ్లోకి వచ్చిన తరువాత కార్తిక్కి ఫోన్ చేసి ఏడుస్తూ కార్తీ ఇప్పుడు నేను ఏం చేయాలి, ఎలా నాన్నను మన పెళ్ళికి ఒప్పించాలి కార్తీ, నాకు నువ్వన్నా నానన్నా ఇష్టం, నాకు మీ ఇద్దరూ కావాలి అంటూ ఏడుస్తూ ఉంటే కార్తిక్ దీపను ఓదారుస్తూ చూడు దీప, నేను ఈరోజు రాత్రికే మీ ఇంటికి వస్తా,
మన విషయం అంకుల్‌తో చెప్పి నిన్ను నాకిచ్చి పెళ్లి చేయమని అడుగుతా. నువ్వు కూడా నన్నే కోరుకుంటున్న విషయం అంకుల్‌తో చెప్పు. ఒప్పుకోవడం కష్టమే. అయినా సరే కనీసం మన విషయం తెలిసిన తరువాత నువ్వు నాతో మీ నాన్న గురించి చెప్పిన దాన్ని బట్టి నీకు ఇష్టం లేకుండా అయితే అంకుల్ ఈ పెళ్లిని జరిపించడు అంటూ ఆమెకు ధైర్యం చెప్పడంతో అతని మాటలు విన్న దీప కొంచెం స్థిమితపడుతూ ఫోన్ పెట్టేసింది సరే అంటూ. ఇంకోవైపు కల్పన తండ్రి కల్పన ఇంటికి రావడంతోనే ఆమె ముందు సుమారు ఒక 10 ఫోటోలను పెట్టి వారిలో ఒకరిని సెలెక్ట్ చేసుకోమని వారి వివరాలను వారి చదువును ఆస్తి అంతస్తులను గురించి చెప్పుకుంటూ పోతూ ఉంటే కల్పన వాటన్నిటినీ పక్కకు నెట్టేసి నాన్న నీకీ శ్రమ వద్దు. నాకు కార్తీక్ అంటే ఇష్టం. నేను తనను ప్రేమిస్తున్నా. తననే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా అంటుంటే మణికంఠ కోపంగా కార్తీక్‌తో నీ పెళ్లి జరగదు. నేను చెప్పిన వాడినే నువ్వు చేసుకో. లేకపోతే ఆ ఫోటోలో నీకు ఎవరు నచ్చారో చెప్పు. అంతేకానీ కార్తీక్‌కి నిన్నిచ్చే ప్రసక్తే లేదు అనగానే కల్పనకు తండ్రి మాటల్లో ఉద్దేశం అస్సలు అర్థం కావడం లేదు. దాంతో తండ్రిని నీకు కూడా కార్తీక్ అంటే ఇష్టమే కదా నాన్న! మరి నేను తనను ఇష్టపడి పెళ్లి చేసుకోవాలి అనుకోవడం మీకెందుకు నచ్చడం లేదు అంటూనే కల్పన ఆమె కార్తిక్ని తప్ప మరెవ్వరినీ పెళ్లి చేసుకోను అని తండ్రితో ఖరాఖండిగా చెబుతూ ఉంటే మణికంఠ ఆ మాటలు విని కూతుర్ని చూస్తూ చూడు కల్పన, ఒకరిని మనం ఇష్టపడడంలో తప్పు లేదు, కానీ అదే వ్యక్తి మనల్ని ఇష్టపడాలి అనుకుంటే తప్పు. పైగా అతని మనసులో మరొకరు ఉంటే అది ఇంకా పెద్ద తప్పు. నాకు అన్నీ తెలుసు. ఎందుకు చెప్తున్నానో విను. నువ్వు కార్తీక్‌ని పెళ్లి చేసుకోవద్దు అంటుంటే కల్పనకు అసలు తండ్రికి వారి ప్రేమ గురించి ఎలా తెలిసిందో తెలియక అదే విషయం మణికంఠను అడిగింది. ఇంకోవైపు కార్తీక్ జరిగిన దాని గురించి పద్మిక తండ్రి అయిన శర్మకు ఫోన్ చేసి విషయం మొత్తం చెప్పి అతను చేయబోతున్న పనిని కూడా చెప్పగా శర్మకు ఉమామహేశ్వర్ ఎలాంటివాడో ఎలా ఆలోచిస్తాడో అతని గుణగుణాలు ఏంటో తెలుసు కాబట్టి శర్మ చూడు కార్తిక్, ఇది నువ్వు నేను మాట్లాడుకునే అంత తేలికైన విషయం అయితే కాదు. పైగా ఆ పిచ్చి పిల్లకు తండ్రి అంటే ప్రాణం. ఇంకోవైపు నువ్వేమో దేవరాజ్కి మేనల్లుడివి అంటూ తనతో మాట్లాడుతూ శర్మ ఆలోచనలో పడి అయినా కార్తిక్ ఇంత సడన్గా ఉన్నట్టుండి ఎందుకు ఇప్పుడు వాడికి దీప పెళ్లి చేయాలి అనే ఆలోచన వచ్చింది. అలా పెళ్లి చేయాలి అనుకునే వాడే అయితే దీపను అసలు చదువు కోసం ఇక్కడికి పంపించేవాడు కాదు కదా అంటే కార్తిక్కి కూడా అదే అనుమానం ఉండడంతో అతనికి ఆ క్షణంలో రవి కార్ ఎక్కే ముందు అతన్ని చూసిన చూపు గుర్తు రావడంతో అంకుల్, ఎందుకో నాకు ఈ పెళ్లి విషయంలో రవి మీద అనుమానంగా ఉంది. నాకు తెలిసి ఆ రవిగాడే ఏదో చేశాడు. లేకపోతే ఇంత సడన్గా ఇలా జరగడం అసంభవం. వాడికి నేను దీప ప్రేమించుకుంటున్నామనే విషయం తెలిసిపోయిందేమో అంటూ దాని గురించి వారిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకోవైపు ఎవ్వరితో కలవకుండా మాట్లాడకుండా ముభావంగా దీప రూంలోనే ఉండడం చూసిన విమల్ అదే విషయం తన తల్లితో చెప్పగా ఆమె కూతుర్నే గమనిస్తూ కొడుకుతో చూడరా విమల్, పెళ్ళంటే ఆడపిల్లల్లో కొందరికి చాలా భయాలు, అనుమానాలు, ఆలోచనలు ఉంటాయి. వాటి గురించి ఆలోచిస్తూ ఇదిగో మీ అక్కలాగా ఇలా మూడీగా ఉంటారు కొంతమంది ఈ సమయంలో. సో నువ్వు నీ భయాలను ఆలోచనలను ఇంకా దీనితో చెప్పి నీ బుర్రతో పాటు దాని బుర్రను కూడా పాడు చేయకు అంటూ దీపకు అన్నం తినిపించేసి కిందికి వెళ్ళిపోయింది. అయితే విమల్కి తల్లి మాటలలో అతనికి కావాల్సిన సమాధానం దొరకలేదు. దాంతో నేరుగా దీప దగ్గరకు వెళ్ళి ఆమె పక్కన కూర్చుని సూటిగా విషయానికి వస్తూ చూడక్క, నీకు ఈ పెళ్ళంటే ఇష్టం లేదు కదా. అక్క, నువ్వు నీ యాప్ని స్పాన్సర్ చేసే కార్తిక్ని ఇష్టపడుతున్నావు కదా, అతను కూడా నిన్ను ఇష్టపడుతున్నాడు కదా అంటూ అడగడంతో దీప ఒక్కసారిగా తమ్ముడిని పట్టుకొని ఏడుస్తూ అవునురా, అవునురా, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదురా విమల్. నాకు రవి బావ అంటే ఇష్టం లేదు, కానీ నానంటే ఇష్టం రా. నానేమో నా ఉద్దేశం తెలుసుకోకుండానే మాటిచ్చేశాడు ఇక్కడ. నేను అక్కడ మనసిచ్చేశాను రా. ఇప్పుడు ఎలారా విమల్. కార్తీక్ ఏమో ఇంకొంచెం సేపటిలో ఇంటికి వచ్చి నాన్నతో మా ప్రేమ విషయం చెప్పి మా పెళ్ళి గురించి అడుగుతానంటూ ఫోన్ చేశాడు. నాకు భయంగా ఉందిరా, నాకు కొంచెం తోడుంటావా అంటూ ఉంటే
విమల్ ఆమెను ఊరుకోపెడుతూ, నిజం చెప్పాలంటే అక్క, నాకు కూడా రవికి నిన్నిచ్చి పెళ్లి చేయడం ఇష్టం లేదు. అలా అని నేను నాన్నను ఈ పెళ్ళి ఆపడానికి ఒప్పించలేను. కానీ నువ్వడిగినట్లే నేను నీకు సపోర్ట్‌గా ఉంటా అక్క. నేను కార్తీక్ గురించి, అతని కంపెనీ గురించి బాగానే విన్నాను. రవితో పోలిస్తే కార్తీక్ మంచాడే. కానీ నాన్న ఎలా రియాక్ట్ అవుతాడో అంటూ వారిద్దరూ దాని గురించి భయపడుతూ మాట్లాడుకుంటూ ఉంటే, కార్తీక్ ఇంకొక 15 నిమిషాల్లో మీ ఇంటి దగ్గరికి వస్తా అంటూ మెసేజ్ చేశాడు. దాంతో దీప గుండెల్లో దడ పెరిగిపోయింది. ఇంకోవైపు రవి, నారాయణ దీప తన తండ్రితో ఈ పెళ్లి వద్దు అంటూ ఎక్కడ చెబుతుందో, ఎప్పుడు అతన్ని ఒంటరిగా కలిసి ఆమె ప్రేమ గురించి చెప్పి అతని మనసు మార్చిద్దో అని వారిద్దరిలో ఎవరో ఒకరు ఉమామహేశ్వర్ని అంటి పెట్టుకుని తిరుగుతూనే ఉన్నారు. ఇంతలో కార్తీక్ కార్ హారన్ ఆ ఇంటి ముందు వినపడడంతోనే దీప బాల్కనీలోకి వెళ్ళి చూడగా కార్తీక్తో పాటు కేశవ్ కూడా రావడంతో ఆమె కొంచెం ధైర్యంగా అనిపించింది. ఎందుకంటే కేశవ్ కార్తీక్ కోపంగా మాట్లాడకుండా చూసుకుంటాడు అనేదే ఆమె నమ్మకం. ఇంకోవైపు భవానీ, నవీన, కార్తీక్ తండ్రి అందరూ కూడా దీప ఇంట్లో ఏం జరుగుతుందా అని భయపడుతూ ఉన్నారు. భవానీకైతే ఆ సమయంలో దేవరాజుని చివరిసారిగా చూసిన క్షణాలు గుర్తుకు వస్తూ ఉన్నాయి. మరోవైపు కార్తీక్, కేశవ అప్పుడే గేటు దాటి లోపలికి వస్తూ ఉన్నారు. అయితే రవి వారిద్దరూ లోపలికి రావడాన్ని చూసి కంగారుగా, కోపంగా వారిద్దరికీ ఎదురుగా వెళ్ళాడు. ఏమండోయ్, మరిప్పుడు రవి వాళ్ళ ఇంట్లో ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? దీపా కార్తిక్ ప్రేమకు ఉమామహేశ్వర్ ఒప్పుకుంటాడా, లేదా ఉమామహేశ్వర్ తన చెల్లి విషయంలో జరిగింది చెప్పి దీప మనసును మారుస్తాడా? కల్పన మణికంఠ చెప్పినట్లుగానే వేరొకరిని పెళ్లి చేసుకుంటుందా, లేదా తన ప్రేమ కోసం పోరాడుతుందా?